అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనం ఈ వీడియోలో భగవద్గీతలో మొదటి అధ్యాయం అనగా అర్జున విషాద యోగంలో 47 శ్లోకాలు ఉంటాయి. అందులో 25 శ్లోకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి శ్లోకం. ధృతరాష్ట్రమువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మమ కః పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. ఈ శ్లోకం యొక్క అర్థం ధృతరాష్ట్రుడు ఇలా అన్నారు: ఓ సంజయ, నా కుమారులు మరియు పాండవులు యుద్ధం చేయడానికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేతులైనప్పుడు వారు ఏమి చేశారు అని. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు 2 సేనలు పాండవులు మరియు కౌరవులు కురుక్షేత్రం అనే పవిత్ర క్షేత్రంలో సిద్ధమవుతాయి. అప్పుడు అంధుడైన హస్తినాపుర రాజు ధృతరాష్ట్రుడు తన మంత్రివర్యుడు సంజయుడు ద్వారా యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకుంటాడు. ధృతరాష్ట్రుడు ఎవరు అంటే, ఇతను హస్తినాపురానికి రాజు కాని అంధుడు. ఇతను కౌరవుల తండ్రి అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన వారందరి తండ్రి. అతనికి పాండవుల పట్ల కొంచెం అసూయ భావం ఉంది. ఎందుకంటే అతని కుమారులు రాజ్యం కోల్పోవచ్చనే భయం. సంజయుడు ఎవరు అంటే, సంజయుడు ధృతరాష్ట్రుని విశ్వాసపాత్రుడు. వ్యాస మహర్షి దయతో అతనికి దివ్య దృష్టి వచ్చింది. దూరంలో జరుగుతున్న యుద్ధాన్ని కళ్ళతో చూడకుండానే చెప్పగలిగే శక్తి ఇతనికి ఉంది. అందుకే సంజయుడు యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసి రాజుకు వివరించగలిగాడు. రెండవ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యోడం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు ఇలా అన్నారు: పాండవుల సైన్యం సముచితంగా యుద్ధానికి సిద్ధమై ఉన్నదని చూసిన దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు సంజయుడు తన దివ్య దృష్టితో కురుక్షేత్రంలో జరుగుతున్న దృశ్యంను చెప్పడం ప్రారంభించెను. పాండవుల సైన్యం అరుణోదయ వేళలో రణరంగంలో క్రమబద్ధంగా నిలబడింది. ఆ దృశ్యం చూసి దుర్యోధనుడు కొంత ఆందోళనతో, కొంత గర్వంతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి మాట్లాడుతారు. ఇది యుద్ధానికి మొదటి సంకేతం. మూడవ శ్లోకం. పశ్యతం పాండుపుత్రానం ఆచార్య మహతిం చముం వ్యోడాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఈ శ్లోకం యొక్క అర్థం దుర్యోధనుడు ద్రోణాచార్యునితో ఇలా అన్నారు: ఆచార్య, ఈ మహత్తరమైన పాండవుల సైన్యాన్ని చూడండి. దాన్ని మీ శిష్యుడైన ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు ఎంతో తెలివిగా క్రమ పద్ధతిలో అమర్చాడు. ఇక్కడ దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యునితో ఇలా మాట్లాడుతున్నారు. పాండవుల సైన్యం బలంగా శ్రద్ధగా అమర్చబడి ఉండటాన్ని చూసి దుర్యోధనుడు కొంచెం భయంతో, కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీ శిష్యుడే ఇప్పుడు మీకు ఎదురుగా ఉన్నారు అంటే యుద్ధం ఎంత విస్మయకరమో చూపించడం. ఇది దుర్యోధని మొదటి మనోవికారం, అతనిలోని అహంకారం, భయం, అసూయ మొదలవుతున్న సమయం. 4వ శ్లోకం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఈ శ్లోకం యొక్క అర్థం దుర్యోధనుడు ఇలా అన్నారు: ఇక్కడ పాండవుల సైన్యంలో భీష్ములు, అర్జునుల వంటి మహాధనుర్ధారులు ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వీరందరూ మహారథులు. ఇక్కడ దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్ద పాండవ సైన్యంలో మహావీరుల శక్తిని చెప్తున్నారు. ఆయన నోట ఈ మాటలు గర్వం, అసూయ మరియు భయం మిశ్రమంగా ఉన్నాయి. నా శత్రువులు కూడా మహాయోధులు అని అంగీకరిస్తున్నారు. ఈ శ్లోకం పాండవుల సైన్యంలో ఉన్న బలాన్ని సూచిస్తుంది. 5వ శ్లోకం. దృష్టకేతు చకితానః కాశీ రాజాచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంటి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. ఈ శ్లోకం యొక్క అర్థం దుర్యోధనుడు ఇలా అన్నారు: ఈ పాండవుల సైన్యంలో ఉన్న దృష్టకేతువు, చకితానుడు, కాశీరాజు అనే మహావీరుడు, పురుజిత్, కుంతిభోజుడు మరియు సైభ్యుడనే మహావీరులందరూ సర్వోత్తమ యోధులు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలో ఉన్న మరో బలమైన యోధుల జాబితాను చెబుతున్నారు. వీరందరూ రాజులు. తమ తమ రాజ్యాల నుండి పాండవులకు మద్దతుగా వచ్చారు. దుర్యోధనుడు ఈ యోధుల బలాన్ని గుర్తిస్తూ తన గురువుకు చెప్తున్నారు: వీరు సాధారణ యోధులు కాదు, వీరంతా మహారథులు. ఇది యుద్ధం ఎంత విశాలం మరియు శక్తివంతమైనది అనే దానికి సంకేతం. 6వ శ్లోకం.
యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వ ఏవా మహారథః. ఈ శ్లోకం యొక్క అర్థం దుర్యోధనుడు ఇలా అన్నారు: యుధామన్యుడు, ఉత్తమౌజుడు అనే పరాక్రమవంతులు, అలాగే సుభద్రా కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది కుమారులు వీరందరూ మహారథులు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఇంకా పాండవుల సైన్యంలో శక్తివంతమైన యోధులను గుర్తు చేస్తున్నారు. యుధామన్యుడు మరియు ఉత్తమౌజుడు పాంచాల రాజ్యానికి చెందిన పరాక్రమశాలులు. సౌభద్రుడు అంటే అభిమన్యుడు, ఇతను అర్జునుడు మరియు సుభద్రా కుమారుడు. తను యవ్వనంలోనే మహాధైర్యవంతుడు. ద్రౌపదేయులు, ద్రౌపదికి పాండవుల నుండి పుట్టిన 5 కుమారులు. వీరందరూ మహారథులు. ఈ శ్లోకం పాండవ సైన్యంలో ఉన్న తరుణుల ఉత్సాహం మరియు వీరత్వాన్ని సూచిస్తుంది. 7వ శ్లోకం: అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమ నాయకామమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఈ శ్లోకం యొక్క అర్థం: దుర్యోధనుడు ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఇప్పుడు మా వైపు ఉన్న ప్రధాన యోధులు వినండి. నా సైన్యంలో ఉన్న వీర నాయకులను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను పాండవుల బలం చెప్పాను, ఇప్పుడు మా వైపు ఉన్న మహావీరులను చెప్తాను అని చెప్తున్నారు. ఇది యుద్ధానికి ముందు దుర్యోధనుడు వ్యూహాత్మక పరిచయం. అతను తన సైన్యాన్ని చూపిస్తూ తన గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ శ్లోకం తర్వాత అతను భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మొదలైన మహాయోధుల పేర్లు చెప్తారు. 8వ శ్లోకం: భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిర్దదైవచ. ఈ శ్లోకం యొక్క అర్థం: దుర్యోధనుడు ఇలా అన్నారు: నువ్వు అంటే ద్రోణాచార్య, అలాగే భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వంటి మహాయోధులు మా వైపున ఉన్నారు. ఇప్పుడు దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ప్రధాన కౌరవ వీరులను పేర్కొంటారు. వీరందరూ మహాప్రతిభావంతులు మరియు యుద్ధ నిపుణులు. భీష్ముడు అంటే కౌరవ సైన్యాధిపతి, యుద్ధంలో అజేయుడు. కర్ణుడు, ఇతను అద్భుత ధనుర్ధారి, సూర్యపుత్రుడు. కృపాచార్యుడు, ఇతను ద్రోణాచార్యుడి స్నేహితుడు, కౌరవ గురువు. అశ్వత్థాముడు, ద్రోణాచార్యుని కుమారుడు, అమరత్వం పొందిన యోధుడు. వికర్ణుడు, ఇతను కౌరవులలో న్యాయబద్ధమైన వాడు. భూరిశ్రవుడు, ఇతను యుద్ధంలో ప్రసిద్ధ వీరుడు. ఈ శ్లోకం కౌరవుల సేనలో ఉన్న ప్రతిభావంతుల శక్తిని చూపిస్తుంది. 9వ శ్లోకం: అన్యేచ బహవః సోరా మదద్యక్త జీవితః నానా శస్త్ర ప్రహారణః సర్వే యుద్ధ విశారదః. ఈ శ్లోకం యొక్క అర్థం: దుర్యోధనుడు ఇలా అన్నారు: ఇంకా ఎన్నో మంది వీరులు నా కోసమే తమ ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వేర్వేరు ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణులు, యుద్ధంలో విశారదులు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న ఇతర వీరులను గర్వంగా పేర్కొంటాడు. అతను చెప్తున్నారు: నా కోసం ప్రాణాల కంటే ఎక్కువగా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్న మహావీరులు ఎంతో మంది ఉన్నారు. ఇది అతని అహంకారం మరియు విశ్వాసం రెండింటినీ ప్రతిబింబిస్తుంది. కౌరవ సైన్యంలో భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు మాత్రమే కాదు, అనేక మంది అనామక యోధులు కూడా ఉన్నారని దుర్యోధనుడు చెప్తున్నారు. ప్రతి యోధుడు వేర్వేరు అస్త్రాలు, శస్త్రాలు, రణ విధానాలు తెలిసినవారు. 10వ శ్లోకం: అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకం యొక్క అర్థం: దుర్యోధనుడు ఇలా అన్నారు: మా వైపు ఉన్న సైన్యం భీష్ముడిచే రక్షించబడినది, అది అపరిమితమైనది. కానీ పాండవుల సైన్యం భీముడిచే రక్షించబడింది, అది సరిపడనంత మాత్రమే. ఇక్కడ దుర్యోధనుడు తన సైన్యం బలం గురించి అతిశయంగా మాట్లాడుతున్నారు. మా వైపు ఉన్న సైన్యం భీష్ముని అధీనంలో ఉంది కాబట్టి అది అపారమైనది, కానీ పాండవుల సైన్యం భీముడు కాపాడుతున్నది కాబట్టి అది పరిమితమైనది అని వ్యంగ్యంగా చెబుతున్నారు. ఇది దుర్యోధనుడి గర్వం, భయం మరియు మానసిక ధోరణను సూచిస్తుంది. అతను బాహ్యంగా ధైర్యంగా కనిపిస్తున్న లోపల భయం ఉంది. 11వ శ్లోకం: అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఈ శ్లోకం యొక్క అర్థం: దుర్యోధనుడు ఇలా అన్నారు: అందరూ తమ తమ స్థానాల్లో ఉండి మా సైన్యాధిపతిగా ఉన్న భీష్ముని రక్షణ కోసం అప్రమత్తంగా ఉండండి.
ఇక్కడ దుర్యోధనుడు కౌరవ సైన్యాన్ని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన చెప్తున్నారు, మా సేనాధిపతి భీష్ముడు ఆయన వృద్ధుడు కాబట్టి ఆయనను రక్షించండి. ఇది దుర్యోధనుడి వ్యూహాత్మక ఆదేశం. కానీ లోతులో చూస్తే భీష్ముడు ఉన్నంత కాలం తన సైన్యం సురక్షితమని అతనికి విశ్వాసం ఉంది. ఇది యుద్ధానికి ముందు చివరి రాజసేన ఆజ్ఞ. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధా పితామహ సింహనాదం వినోద్యచ్చ శంఖం దద్మో ప్రతాపవాన్. ఈ శ్లోకం యొక్క అర్థం, ఆ దుర్యోధనునికి ధైర్యం కలిగించడానికి కురువంశ వృద్ధుడు భీష్ముడు సింహంలా గర్జిస్తూ ఘోషముగా తన శంఖాన్ని ఊదారు. ఈ శ్లోకం యుద్ధ ప్రారంభానికి తొలి సంకేతం. భీష్ముడు కురువంశంలో మహావీరుడు, పెద్దవాడు మరియు అత్యంత గౌరవనీయుడు. దుర్యోధనుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే భీష్ముడు తన శంఖంతో యుద్ధారంభాన్ని ప్రకటించారు. ఆ శంఖ ధ్వనితో మొత్తం కురుక్షేత్రం ప్రతిధ్వనించింది. ఇది యుద్ధానికి శుభారంభం, ధర్మాధర్మ యుద్ధానికి తొలినాదం. 13వ శ్లోకం. తతశంఖ చ భేర్యచ్చ పణవానక గోముఖః సహసైవాభ్యహన్యంత సశబ్దాస్తుములోభవత్. ఈ శ్లోకం యొక్క అర్థం, ఆ తర్వాత వెంటనే శంఖాలు, బేరీలు, డోలు, మృదంగాలు, గోముఖాలు ఒకేసారి మోగించబడ్డాయి. ఆ శబ్దం భయంకరమైన ఘోషతో మొత్తం కురుక్షేత్రాన్ని నింపివేసింది. ఇది యుద్ధ ప్రారంభానికి అధికారిక సంకేతం. భీష్ముని శంఖనాదం తర్వాత కౌరవ సైన్యం మొత్తం ఒక్కసారిగా తమ తమ వాద్యాలను మోగించింది. శంఖం, బేరి, డోలు, మృదంగం, గోముఖం వంటి వాయిద్యాలు యుద్ధానికి ఉత్సాహం, ధైర్యం మరియు భయంకరమైన ఆరంభాన్ని సూచిస్తాయి. ఆ ఘోషతో ఆకాశం, భూమి, సముద్రం అన్నీ కంపించిపోయాయి. కౌరవ సైన్యం మొత్తం గర్వంతో గర్జించింది. పాండవులు అప్రమత్తమయ్యారు. 14వ శ్లోకం. తతః శ్వేతైర్యుక్తే మహతి చందనే స్థితో మాధవ పాండవచ్చైవ దివ్యో శంఖో ప్రదత్మతుః. ఈ శ్లోకం యొక్క అర్థం, ఆ తరువాత శ్వేత గుర్రాలు కలిగిన గొప్ప రథం మీద మాధవుడు అంటే శ్రీకృష్ణుడు మరియు పాండవుడు నిలబడి తన దివ్య శంఖాలు ఊదారు. కౌరవ సైన్యం శంఖాలు ఊదిన తర్వాత ఇప్పుడు పాండవుల వైపు నుండి కృష్ణుడు మరియు అర్జునుడు యుద్ధ ప్రారంభానికి సంకేతం ఇచ్చారు. శ్రీకృష్ణుడు, ఇతను మాధవుడు విశ్వమూర్తి ధర్మ స్వరూపుడు. అర్జునుడు పాండవుల్లో ప్రధాన యోధుడు, కృష్ణుడి సారథి. వారి రథం 4 తెల్ల గుర్రాలతో నడుస్తుంది. శాంతి, జ్ఞానం, ధర్మం, బలం అనే రూపాలు. ఇద్దరూ కలిసి తమ దివ్య శంఖాలు ఊదారు. అది ఆకాశమంతా మార్మోగింది. 15వ శ్లోకం. పంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమా కర్మావృకోదరః. ఈ శ్లోకం యొక్క అర్థం, శ్రీకృష్ణుడు తన పంచజన్య శంఖాన్ని ఊదారు, అర్జునుడు తన దేవదత్త శంఖాన్ని ఊదారు మరియు భీముడు తన పౌండ్ర మహాశంఖాన్ని ఘోషించారు. ఈ శ్లోకం పాండవుల శంఖధ్వని ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు, ఆయన శంఖం పేరు పంచజన్యం. ఇది సముద్ర మదనం సమయంలో పుట్టిన దివ్య శంఖం. అర్జునుడు, ఆయన శంఖం పేరు దేవదత్తం. ఇది దేవతలచే ప్రసాదించబడింది. భీముడు, ఆయన శంఖం పేరు పౌండ్రం. దీని శబ్దం భయంకరంగా సింహగర్జనలాగా ఉండేది. ఈ ముగ్గురు శంఖధ్వనితో పాండవ సైన్యంలో ఉత్సాహం, ధైర్యం, భక్తిపూర్ణ వాతావరణం ఏర్పడింది. 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవేచ్చ సుఘోషమణి పుష్పకౌ. ఈ శ్లోకం యొక్క అర్థం, కుంతి కుమారుడైన రాజా యుధిష్ఠిరుడు తన అనంత విజయ శంఖంను ఊదారు. నకులుడు తన సుఘోష శంఖంను ఊదారు. సహదేవుడు తన మణి పుష్పక శంఖంను ఊదారు. ఈ శ్లోకం పాండవులు మిగతా సోదరుల శంఖ ధ్వనులను వివరిస్తుంది. యుధిష్ఠిరుడు, ఇతను ధర్మపుత్రుడు, న్యాయ స్వరూపుడు. ఆయన శంఖం పేరు అనంత విజయం అంటే అపరిమిత విజయాన్ని ఇచ్చేది. నకులుడు, ఇతను సౌందర్యం మరియు ధైర్యానికి ప్రతీక. ఆయన శంఖం పేరు సుఘోషం. సహదేవుడు, ఇతను జ్ఞానం మరియు వ్యూహంలో నిపుణుడు. అతని శంఖం పేరు మణిపుష్పకం. ఈ ముగ్గురు శంఖధ్వనులతో పాండవ సైన్యంలో ధైర్యం మరియు ధర్మబలం మరింత పెరిగింది. 17వ శ్లోకం. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః. ఈ శ్లోకం యొక్క అర్థం, కాశీరాజు అత్యంత నిపుణుడైన ధనుర్ధారి. శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మరియు సాత్యకుడు వీళ్ళందరూ మహారథులు, యుద్ధంలో అజేయులు.
ఇప్పుడు పాండవుల సైన్యంలో ఉన్న ప్రధాన యోధులు శంఖాలు ఊదుతున్న దృశ్యం కొనసాగుతుంది. వీరందరూ పాండవుల కోసం యుద్ధం చేస్తున్న మహాధనుర్ధారులు. వీరందరూ యుద్ధం కోసం తమ శంఖాలు ఊదారు. ధర్మ యుద్ధానికి అంకురార్పణం. 18వ శ్లోకం. దృష్టకేతు చకితానః కాశీ రాజాచ్చ వీర్యవాన్ పురిజిత్కుంటిభోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః. ఈ శ్లోకం యొక్క అర్థం దృష్టకేతువు, చకితానుడు, కాశీరాజు, పురిజిత్ కుంతిభోజుడు మరియు శైబ్యుడు వీరులలో అగ్రగణ్యులు, మహాయోధులు. ఈ శ్లోకంలో పాండవుల వైపు ఉన్న మిగతా రాజులు మరియు యోధులు పరిచయం అవుతున్నారు. వీరందరూ మహాధైర్యవంతులు మరియు పాండవుల పట్ల నిబద్ధత కలవారు. వీరి శంఖధ్వనులు ధర్మయుద్ధానికి శక్తిని ఇచ్చాయి. 19వ శ్లోకం. సుఘోషోదాత్త రాష్ట్రాణం హృదయాని వ్యధారయత్ నభచ్చా పృథివీం చైవ తుములో వ్యనునాదయాన్. ఈ శ్లోకం యొక్క అర్థం ఆ పాండవుల శంఖధ్వనుల ఘోషం ఆకాశం మరియు భూమిని నింపేసింది. ఆ భయంకరమైన నాదం ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను కంపింపచేసింది. ఈ శ్లోకం పాండవుల శంఖధ్వనుల ప్రభావాన్ని చూపిస్తుంది. పాండవుల సైన్యం శంఖాలు, డోలు, బేరీలు మోగించగానే ఆ శబ్దం అంత భయంకరంగా, ఘోరంగా ఉండింది. అది ఆకాశం మరియు భూమి మధ్య ప్రతిధ్వనించింది. ఆ శబ్దం కౌరవ సైన్యంలో ఉన్న యోధుల మనసుల్లో భయం మరియు అస్థిరత కలిగించింది. ఆ నాదం ధర్మం యొక్క విజయం ప్రారంభమైందనే సంకేతం. 20వ శ్లోకం. అద వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్తా రాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. ఈ శ్లోకం యొక్క అర్థం తరువాత యుద్ధం ప్రారంభమయ్యే క్షణంలో హనుమంతుడు ఉన్న కపిధ్వజ రథంపై ఉన్న పాండవుడు అంటే అర్జునుడు ధృతరాష్ట్రుని కుమారులు సన్నద్ధంగా నిలబడి ఉన్నారని చూసి తన విల్లు ఎత్తుకున్నారు. ఈ శ్లోకం నుండి యుద్ధానికి ప్రధాన దృశ్యం ప్రారంభమవుతుంది. కపిధ్వజుడు అంటే హనుమంతుని చిహ్నం ఉన్న రథం కలవాడు అంటే అర్జునుడు. యుద్ధ రంగంలో రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ధృతరాష్ట్రుని కుమారులు సిద్ధంగా ఉన్నారని చూసి అర్జునుడు తన విల్లు ఎత్తుకుంటారు. ఇది ధర్మయుద్ధ ప్రారంభ క్షణం. 21వ శ్లోకం. అర్జునవువాచ సేనయేరు ఉభయోర్మధ్య రథం స్థాపయమేచ్యుత. ఈ శ్లోకం యొక్క అర్థం అర్జునుడు ఎలా అన్నారు, ఓ అచ్యుత అంటే శ్రీకృష్ణ, ఈ రెండు సైన్యాల మధ్యలో నా రథాన్ని నిలుపుము. ఇది భగవద్గీతలోని అర్జునుడి తొలి మాట. యుద్ధ రంగంలో సైన్యాలు సిద్ధంగా ఉన్నాయి. శంఖధ్వనులు మార్మోగుతున్నాయి. అర్జునుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడిని కోరారు. ఏమని అంటే, నా రథాన్ని రెండు సైన్యాల మధ్య ఉంచు. నేను ఎవరు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో చూడాలని అనుకుంటున్నాను అని. 22వ శ్లోకం. యావదేత్తా నిరీక్షేహం యోద్ధు కామనవ స్థితాన్ కైర్మి ఆసహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఈ శ్లోకం యొక్క అర్థం ఈ యుద్ధానికి సిద్ధమైన వారిని నేను బాగా చూడాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో నాకు వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చెయ్యబోతున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇది అర్జునుడి మానవత్వం మరియు ధర్మం మధ్య పోరాటం ప్రారంభమవుతున్న క్షణం. 23వ శ్లోకం. యోత్స్యమాన నవేక్షేహం యాయత్రేతా సమాగతః దాత్తా రాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియా చికీర్షవః. ఈ శ్లోకం యొక్క అర్థం ఇక్కడ యుద్ధానికి వచ్చిన వారిని నేను చూడాలనుకుంటున్నాను. ఆ ధృతరాష్ట్రుని దుర్మతి గల కుమారుడు అంటే దుర్యోధనుడు కోసమే యుద్ధం చేయడానికి వచ్చిన వారిని గమనించాలనుకుంటున్నాను. ఇక్కడ అర్జునుడు తన సంకల్పాన్ని మరింత స్పష్టంగా చెబుతున్నారు. అతను ఇలా అంటున్నారు, ఈ యుద్ధానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి, ఎవరు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడ్డారో చూడాలి అని. ఈ క్షణమే అతనిలో సంశయం అంటే మోహం పుట్టి తరువాత గీతా ఉపదేశానికి మార్గం వేస్తుంది. 24వ శ్లోకం. సంజయవువాచ యావముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయేరు ఉభయోర్మధ్య స్థాపయిత్వా రథోత్తమం. ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు ఇలా అన్నారు, ఓ భారత్ అంటే ధృతరాష్ట్ర, గూఢాకేశుడు అంటే అర్జునుడు ఇలా అన్న తర్వాత ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు ఆ అర్జునుడి ఉత్తమ రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలిపారు. ఇక్కడ నుండి సంజయుని దృష్టి ద్వారా దృశ్యం చూపబడుతుంది. అర్జునుడు రథాన్ని మధ్యలో ఉంచు అని చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు ఆ ఆజ్ఞను సంతోషంగా అనుసరించి రథాన్ని నడుపుతారు. రథం రెండు సైన్యాల మధ్యలోకి చేరుతుంది. అది ధర్మం మరియు అధర్మం మధ్య సరిహద్దు. ఇది యుద్ధం మాత్రమే కాదు, జీవిత యుద్ధానికి సంకేతం.
25వ శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చాతన్ సమవేతాన్ కరునితి. ఈ శ్లోకం యొక్క అర్థం భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజులు ఉన్న కౌరవ సైన్యంను చూపిస్తూ ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు అర్జునితో ఇలా అన్నారు: పార్థ, చూడు ఈ సమావేతంగా నిలిచిన కౌరవులను. శ్రీకృష్ణుడు అర్జునుడి అభ్యర్థన మేరకు రథాన్ని 2 సేనల మధ్యలో నిలబెట్టి, ఇప్పుడు అర్జునుడికి తన బంధువులు, గురువులు, స్నేహితులు అందరూ కౌరవ సైన్యంలోనే ఉన్నారని చూపిస్తున్నారు. ఆయన మృదువుగా చెప్తున్నాడు: చూడు పార్థ, వీరందరూ నీకు స్నేహితులు, బంధువులు, కానీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్షణమే అర్జునుడి మనసులో కరుణ, విరక్తి, ధర్మ సంకటం మొదలవుతుంది. ఇది భగవద్గీత ఉపదేశానికి ముందు ఉన్న అత్యంత కీలకమైన దృశ్యం. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న 25 శ్లోకాలు. తరువాత వీడియోలో మిగిలిన 22 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.